నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ప్రజల్లోకి రావడం తగ్గించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. దీంతో పార్టీని బలోపేతం చేసే దిశగా మెహబూబా ముఫ్తీ తిరిగి జన బాహుళ్యంలోకి వస్తున్నారు. తాజాగా యాపిల్ రైతుల సమస్యల పరిష్కారం కోసం పుల్వామా సందర్శించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని యాపిల్ రైతుల సమస్యలు పరిష్కరించాలని ముఫ్తీ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని ప్రజా సమస్యలు నిర్లక్ష్యం చేస్తున్నారని మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీహార్ మంత్రి నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఆ రాష్ట్రంలో కొత్త సారథిని ఎంపిక చేశారు. సంజయ్ సరోగి బీహార్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. దర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సరౌగి బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మిథిలా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా అందుకున్న సంజయ్ 2005లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. సంజయ్ సారథ్యంలో కమలం పార్టీ బీహార్లో మరింత బలోపేతమవుతుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఢాకాలో ఆందోళనలు జరిగాయి. ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలోని భారత హైకమిషన్ వైపు వస్తున్న నిరసనకారుల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. భారత దౌత్యవేత్తలపై బెదిరింపుల నేపథ్యంలో ఈ నిరసన జరిగింది. దీంతో భారతదేశం బంగ్లాదేశ్ రాయబారిని వెనక్కి పిలిపించింది. తాత్కాలిక ప్రభుత్వం తన దౌత్య బాధ్యతలకు అనుగుణంగా బంగ్లాదేశ్లోని మిషన్లు మరియు పోస్టుల భద్రతను నిర్ధారిస్తుందని ఆశిస్తున్నట్లు ఎంఈఏ తెలిపింది. జూలై ఓఖ్యా బ్యానర్ కింద అనేక వందల మంది నిరసనకారులు రాంపురా వంతెన సమీపంలో ప్రదర్శనగా వచ్చారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా వాటిని దాటుకుని వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమాతే ఇస్లామీ నేతృత్వంలో కొంతకాలంగా భారత్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ గెలుపును ఆకాంక్షిస్తూ ఆ పార్టీ శ్రేణులు గోల్డెన్ టెంపుల్లో ప్రార్థనలు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాచ్ఖండ్ దర్బార్ సాహిబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అజ్నాలా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ గలీవాల్ పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో పంజాబ్ పురోగమిస్తుందని ఆ పార్టీ నేతలు అన్నారు. ఆమ్ ఆద్మీ నేతల రాకతో స్వర్ణ దేవాలయం సందడిగా మారింది. పంజాబ్ లోని 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 44 మున్సిపల్ కౌన్సిల్లు, నగర పంచాయతీలకు డిసెంబర్ 21న ఎన్నికలు జరగనున్నాయి. అమృత్సర్, జలంధర్, లుధియానా, పాటియాలా, పగ్వారా మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఆప్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. తమిళనాడులో జనగణనపై రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య వారు సాగుతోంది. ఈ తరుణంలో టీవీకే చీఫ్ విజయ్ ఈ రోడ్లో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చారు.
కరూర్ తొక్కిసలాట తర్వాత విజయ్ మొదటిసారి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇదివరకటి దుర్ఘటన నేపథ్యంలో ఈ రోడ్ బహిరంగ సభ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రోడ్లో టీవీకే రోడ్ షో నిర్వహించాలని మొదట అనుకోగా పోలీసులు అనుమతి నిరాకరించారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు కార్నర్ మీటింగ్ కు అనుమతి నిరాకరించారు. దీంతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు 75,000 మంది వరకు వస్తారని పోలీసులు అంచనా వేయగా అంతకు రెట్టింపు సంఖ్యలో పార్టీ అభిమానులు వచ్చారు. హైదరాబాద్ కు తాగునీరు అందించే గండిపేట జలాశయాన్ని కొందరు దుర్మార్గులు కలుషితం చేస్తున్నారు. గండిపేటలో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు వేస్తున్న వారిని వాటర్ బోర్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగో ఉన్న వాహనంలో వచ్చి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను గండిపేటలో వేస్తున్న వ్యక్తిని పట్టుకుని వాటర్ బోర్డు సిబ్బంది పోలీసులకు అప్పగించారు. వ్యర్థాలను కలుపుతున్న శివనాయక్ అనే డ్రైవర్ అనధికారికంగా వాటర్ బోర్డు జీహెచ్ఎంసీ లోగోను ఉపయోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. తరచుగా జరుగుతున్న ఈ అక్రమాల వెనుక స్థానిక రియల్ ఎస్టేట్ మాఫియాతో పాటు కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నానాయాతన పడుతోంది. ఢిల్లీ రోడ్లపై ప్రత్యేక వాహనాలతో నీరు చల్లుతున్నారు. మధ్యాహ్నమైన పొగ ధూళి తగ్గకపోవడంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాలకు మరో 10 రోజులు ఉన్న సెలవులు తీసుకుని స్వస్థలాలకు వెళుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో సెంట్రల్ ఢిల్లీలో రాజకీయ సందడి నెలకొంది. భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఉధంపూర్ జిల్లాలో ఈ రోజు 3 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్లోని సియోల్ కోట్ వైపు నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించారని భద్రతా బలగాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. దీంతో సరిహద్దుల్లో గస్తీ ముమ్మరం చేశారు. ఉధంపూర్ జిల్లా సరిహద్దుల్లో అణువణువు గాలిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల నుంచి చలికాలంలో అక్రమంగా ప్రవేశిస్తున్న ఉగ్రమూకలు అదును చూసుకుని కశ్మీర్లో దారుణాలకు పాల్పడుతున్నారు. ఒమన్ రాజధాని మస్కట్ కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 దేశాలకు చెందిన వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. ప్రధాని ప్రవాస భారతీయులతో సమావేశమైన ఎగ్జిబిషన్ సెంటర్ కు వెళ్లే రహదారి మొత్తం మైత్రి పర్వ్ బ్యానర్లతో అలంకరించారు. ఒమాన్లో సుమారు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు రంగురంగుల దుస్తులు ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఒమన్తో స్నేహపూర్వక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ప్రధానమంత్రి అన్ని అవకాశాలను సద్వినియోగం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లు ముస్లిం సమాజం పట్ల వివక్ష చూపుతున్నారని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ మండిపడ్డారు. భారతదేశంలో అన్ని వర్గాలను సమరీతిలో ఆదరించాల్సిన ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరించడం గర్హనీయమని విమర్శించారు. పార్లమెంటు సమావేశంలో పాల్గొన్న ఇక్రా హసన్ ఉత్తరప్రదేశ్లోని కైరానా లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభకు మొదటిసారి ఎన్నికైన ఇక్రా హసన్ కుటుంబానికి కైరానా నియోజకవర్గం రాజకీయంగా కంచుకోటగా ఉంది. కైరానాకు ప్రాతినిధ్యం వహించిన తన సోదరుడు వివిధ నేరారోపణలపై జైలుకు వెళ్లడంతో ఇక్రా హసన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చింది.